నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే విలక్షణ నటుడు సై సినిమాలో గజనీ మూవీలో అయితే ఒక విలన్ పాత్రలో మనందరినీ మెప్పించిన ప్రదీప్ రావత్ అయితే గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అతను ముంబైలోనైతే సడన్గా గతంలోనే క్యాన్సర్తో బాధపడుతున్నట్టు మేనేజర్ అయితే అఫీషియల్లీ అనౌన్స్ చేయడం జరిగింది. క్యాన్సర్ నుంచి అయితే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హఠాత్ మరణం చెందడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్లీ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే సై సినిమాతో గజనీ మూవీతో అయితే చాలా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అలాగే ఛత్రపతి మూవీలో కూడా మంచి క్యారెక్టర్ని చేసి తన విలన్ రోల్ని మంచిగా మెప్పించడం జరిగింది. సో అదే విధంగా కూడా పలు చిత్రాల్లో కూడా భారీగా కూడా ప్రతి విలన్ క్యారెక్టర్కి సూటబుల్గా ఉండే వ్యక్తి ఎవరు అంటే ప్రదీప్ రావతే అని అయితే చెప్పుకోవాలి. ప్రతి విలన్ క్యారెక్టర్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే పొందడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్లో విషాదాలు ఎక్కువగా అయిపోతున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే పలువురు నటీనటులు అందరూ కూడా అనారోగ్య సమస్యలతో అలాగే షూట్ సందర్భాల్లో ఫ్యాన్స్ని మెప్పించడం కోసం వాళ్ళే దానికి సంబంధించి సీక్వెన్స్ సీన్స్ అన్నీ చేయడం వల్ల పలు సిచ్యువేషన్స్లో వాళ్ళందరికీ కూడా కొన్ని మేజర్ సిచ్యువేషన్స్లో మేజర్ సర్జరీలు కూడా అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలయ్య బాబు కానీ, వరుణ్ తేజ్ కానీ ఈ మధ్యకాలంలోనే మొన్న మనం చూసినట్లయితే నటి ఎవరైతే రష్మిక మందన ఉందో ఈమె కూడా గాయాలు పడవడం జరిగింది. అలాగే మొన్న పావలా శ్యామ్లా గారు అయితే సడన్గా మృతి చెందడం జరిగింది. ఇవన్నీ మరొక ముందే ఇప్పుడు మళ్ళీ కూడా టాలీవుడ్లో ఒక మంచి నటుడిని అయితే కోల్పోవడం జరిగింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రదీప్ రావత్ ఎవరైతే ఉన్నారో ముంబైలోనే ఇతను స్థిరపడడం జరిగింది. పలు చిత్రాల్లో కూడా ప్రతి క్యారెక్టర్ని కూడా తను సూటబుల్గా ఉండేలా చేసేవాడు. అలాగే తన టైమింగ్ కానీ ప్రతి విలన్ క్యారెక్టర్లో కూడా ఏ మూవీలో విలన్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ప్రతి విలన్ క్యారెక్టర్కి ఇతనే సూటబుల్ అయ్యి అందరినీ మెప్పించేవాడు. అలా పేరుగాంచిన మూవీస్ అని చెప్పుకున్నట్లయితే సై మూవీ కానీ, ఛత్రపతి మూవీ కానీ ఇతనికి మంచి పేరు తేవడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒక టాలీవుడ్లో అలాగే ఇతను కాలీవుడ్లో పలు భాషల్లో అయితే ఇతను నటించడం జరిగింది. సో ఏదేమైనా మన టాలీవుడ్ అయితే ఒక మంచి నటుడిని అయితే కోల్పోవడం జరిగింది. పలువురు పవన్ కళ్యాణ్ గారు అలాగే పలువురు ప్రముఖ నటులు కూడా అందరూ సంతాపం వ్యక్తం చేస్తూ కూడా ట్వీట్లు చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ మంచి నటుడిని అయితే మనం కోల్పోయాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.